కొవ్వూరు నియోజకవర్గపు తెలుగు తమ్ముళ్లకు కోపం వచ్చింది. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే దుమ్ము దులిపారు. సర్వసభ్య సమావేశం రసాబసాగా మారింది. వలస నాయకులు వచ్చి రాజ్యం మేలుతామంటే సహించే ప్రసక్తే లేదంటూ తిరగబడ్డారు. 5 ఏళ్ల పాటు కేసులు ఎదుర్కొంటూ అవమానాలు దిగమింగుకుంటూ పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు పెద్దపీట వేస్తున్నారంటూ మండిపడ్డారు. అయిన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో పెట్టే ధోరణి మానుకోవాల్సిందేనని ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశం ప్రారంభంలోనే వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సలహాదారుగా వ్యవహరించిన రాజీవ్ కృష్ణ తెలుగుదేశంలో చేరటం, ఆయన ఫ్లెక్సీలు నియోజకవర్గం అంతటా కనిపించడం అక్కడి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. 5 ఏళ్లు కష్టాలు అవమానాలు ఎదుర్కొన్న తెలుగుదేశం కార్యకర్తలు దీన్ని సహించలేక ఎమ్మెల్యే సమక్షంలోనే విరుచుకుపడ్డారు. సర్ది చెప్పడానికి ఎమ్మెల్యే ముప్పిడి విఫలయత్నం చేయాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి మాట్లాడే అవకాశం ఇస్తారని చెప్పిన మీదట ఒక్కొక్కరుగా మాట్లాడడం మొదలుపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం మీద కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ కానివ్వండి, రకరకాలుగా టార్గెట్ చేసి కార్యకర్తల నాయకుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. మరి వ్యక్తిగతంగా కూడా ఖర్చులు తీసుకుంటా వాళ్ళు సాధిస్తుంటే అనేక రకాలుగా వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పడ్డారు. ఇందులో బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మీరు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎవరైనా ఇందులో బాధపడలేదు. మేము తెలుగుదేశం కొండ వేసి తిరుగుతాం వల్ల మాకు ఎటువంటి నష్టం లేదని ఎవరైనా ఉన్నారో చెప్పండి. అందరూ బాధితులే, ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. గ్రామ కమిటీల అనుమతి లేకుండా వైసీపీ వాళ్లను చేర్చుకుని సభ్యత్వం ఇస్తామంటే ఊరుకోబోమని కొంతమంది కార్యకర్తలు గట్టిగానే హెచ్చరించారు. అసలు ఎమ్మెల్యేకి ఎవరు టీడీపీ కార్యకర్తలో ఎవరు వైసీపీ కార్యకర్తలో తెలుసా అని ప్రశ్నించారు. మాకు తెలియకుండా మా గ్రామంలో ఎవరైనా సరే సభ్యత్వాలు చేసినా ఏమైనా చేసినా మేము ఊరుకోం. మమ్మల్ని వెక్కిరించారు. మా పెద్ద సెంటర్లో టెంటేషన్ మీద కూర్చుంటే దేశం చేస్తుంటే మమ్మల్ని వెక్కిరించారు. మీ నాయకులు రాలేని ఈ రోజు అదే నాయకులు వచ్చి మా చుట్టూ మేము తీర్చుకోలేం. ఆ వల్ల కాదు మా ఆత్మగౌరవం చంపుకోలేం. దయచేసి పెద్దలందరూ ఈ విషయాన్ని గౌరవించి మమ్మల్ని క్షమించమని ఇలా ఆవేశంగా క్షమించమని మనందరూ వేడుకుంటున్నారు. ఈ రోజు పెద్ద గ్రామంలో ఎవరైతే నిజమైన కార్యకర్తలు తిరిగా వాళ్ళ పేర్లు కూడా ఎమ్మెల్యే గారికి తెలియదు. ఈ రోజుకి ఎమ్మెల్యే గారికి తెలియదు. ఏ ఊరి కార్యకర్త కూడా పేరు తెలియదు. ఏ ఊరు కార్యకర్త కూడా తెలియదు. మా ఊర్లో కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి తెలియదు. గత 5 సంవత్సరాలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని, ఇప్పుడు ప్రయోజనాలు కూడా అసలు సిసలు టీడీపీ వాళ్లకే అందాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ఆర్థికంగా బలపడాలి. మరి స్థానిక ఎన్నికలు వచ్చేసరికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా నేను పోటీ చేస్తాను, నేను ఖర్చు పట్టుకుంటాను అనే స్థానిక కార్యకర్తలే నాయకుల్ని తయారు ఇక్కడ పూర్ణ కమిటీ కానీ ఇక్కడ నాయకులు కానీ అలాగే ఎమ్మెల్యే కానీ మేము కోరుకుంటున్నాం. భక్తులు వేరువేరు దేవుళ్ల దీక్షలు తీసుకున్నప్పుడు అందుకు తగినట్టు దుస్తులు మారుస్తుంటారని, అయితే ఇప్పుడు కండువాలు మార్చేవాళ్లు తయారై తెలుగుదేశం పార్టీ వాళ్లని ఇబ్బంది పెట్టి ముందుకు రావటానికి ప్రయత్నిస్తున్నారని మరో మహిళా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి ఈ నాయకులు కూడా మళ్ళీ కలుపుకోవాలని చూస్తున్నారా?
వైసీపీ వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పెట్టి బాబు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా మనం చాలా ధర్నాలు అన్ని చేసినప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కదా. ప్రతి కార్యక్రమానికి మనం వెళ్తున్నా సరే ఎక్కడించి వాళ్ళనే చూసాను నేను. ఇప్పుడు ఇలాగే పండుగలు మార్చుకోవడం ఏంటి? మనం ఇప్పుడు దేవుడు కోరికలు తీర్చడానికి ప్రతిసారి కూడా మాల వేస్తాం, లవణి మాల వేస్తాము, లేకపోతే వెంకన్నబాబు మాల వేస్తాము, అయ్యప్ప మాల వేస్తాము. ఈ మాలలు అయితే భగవంతుడు కాబట్టి వేస్తాం కానీ ఈ కండువాలు మార్చుకోవడం ఏంటండి? నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరినైనా అడుగుతున్నాను నేను. కండువా ఇవే మార్చుకున్నాం కష్టం తీరడానిక, లేకపోతే పార్టీలో ఉన్నత స్థాయి పెరగడానిక, లేకపోతే కోరికలు తీరడానిక? నాకు అర్థం అవ్వట్లేదు. ఈ పాయింట్ ఎవరు అడగలేదు కదా. మంగళగిరిలో కండువా కప్పుకుని వచ్చి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు పెట్టించుకుని వాళ్ల వర్గీయుల చేత పెత్తనం చేయాలనుకునే వాళ్లు వద్దంటూ ఆవేశంగా నినాదాలివ్వడంతో ఎమ్మెల్యే కూడా అవాక్కయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు న్యాయం జరుగుతుందో లేదో మాకు ఇక్కడ నాయకులు మాకు భరోసా ఇవ్వాలండి. ఈ రోజు మళ్ళీ ఎవరైనా తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు. ఎవరిని సంప్రదించేశారో ఎలా చేశారో ఎవరికి తెలియదు. కానీ తెల్లారికి చూసాక అక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇక్కడ పార్టీని భుజాల మీద మోసి నాయకులు ఎవరు కూడా ఫ్లెక్సీలుగా కనిపించారు. అంటే బలంగా ఉన్న పార్టీని మళ్ళీ కొత్త వర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ గుట్ట చేస్తున్నారని చెప్పి అందరికీ క్లియర్ గా తెలుస్తుందండి. అది దీన్ని ఒకసారి పార్టీ పెద్దవాళ్ళు దృష్టి పెట్టి, ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టి పైన అధిష్టానం దగ్గర తీసుకెళ్లి న్యాయం జరగాలని చూస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మొత్తం అన్ని గ్రామాల యువత అందరూ మేము బ్రిడ్జి దగ్గర బాబు గారిని పరామర్శించడానికి లాఠీ చార్జీలు చేసి ఎముక విడిగా కొట్టారండి. కుర్రాడికి దాంట్లో చెరువు ట్రాక్ ఇచ్చి ఎముక మీద తగ్గింది. అంత ఇబ్బంది పెట్టారండి ఆ రోజు కుర్రోళ్ళు. ఆ రోజు మీరు ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకుని యువత న్యాయం జరిగిన మాత్రం చూడాలండి. వేరే పార్టీ వాళ్ళు తీసుకొచ్చి మా నెత్తి మీద మాత్రం పెట్టకండి. మాకొద్దు వైసీపీ నాయకులు మాకొద్దు. కార్యకర్తల ఆగ్రహాన్ని, ఆవేశాన్ని గమనించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాను కార్యకర్త స్థాయి నుంచే వచ్చారని, కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకోగలనని చెప్పారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ కార్యకర్తలు తాత్కాలికంగా శాంతించారు.